హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మా వంటగది. ఈరోజు మా వంటగదిలో ఎంతో సింపుల్ గాను పిల్లలు ఎంతో ఇష్టంగా తినే నువ్వులతో స్వీట్ తయారు చేద్దాం. ఇది చాలా రుచిగా ఉంటుంది. నువ్వులు ఆరోగ్యానికి చాలా మంచి చేస్తాయి కాబట్టి నువ్వులు పల్లీలతో ఎండు కొబ్బరితో స్వీట్ రెడీ చేద్దాం. ఒకపై పాన్ పెట్టుకొని 1 కప్పు ఎండు కొబ్బరి వేద్దాం. ఎండు కొబ్బరి చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని వేయించుకుందాం. ఇలా బాగా వేగిన తర్వాత వీటిని ఒక ప్లేట్లో తీసుకుందాం. ఇదే పాన్లో 1 కప్పు పల్లీలు కూడా వేసి వేయించుకుందాం. ఇవి స్లోగా చిన్న మంట మీద నెమ్మదిగా వేయించాలి, లేదంటే మాడిపోతాయి. చిన్న మంట మీద పల్లీలు కూడా వేయించుకొని ఒక ప్లేట్లో తీసుకుందాం. అదే పాన్లో 1/2 కప్పు నువ్వులు కూడా వేసుకుందాం. 1/2 కప్పు నువ్వులు కూడా వేసి చక్క దోరగా వేయించుకుందాం. ఇప్పుడు వీటిని కూడా ఒక ప్లేట్లో తీసుకొని అదే పాన్లో 1 కప్పు బెల్లం వేసి కరిగించుకుందాం. ఈ బెల్లం కరిగేలోపు మనం ముందుగా వేయించుకున్న పల్లీలను పొట్టు తీసుకుందాం. పూర్తిగా తీయనక్కర్లేదు, నేనైతే కొద్దిగానే తీసాను. ఇలా పొట్టు తీసుకున్న పల్లీలను ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలో పొట్టు తీసిన పల్లీలు వేసి పౌడర్ చేసుకుందాం. ఇది అలా చేయగా వచ్చిన పల్లీల పౌడర్. దీన్ని ఒక ప్లేట్లో వేసుకొని ఇదే మిక్సీ జార్లో వేయించుకున్న కొబ్బరి కూడా వేసి పౌడర్లో చేద్దాం. దీన్ని కూడా ఒక ప్లేట్లో వేసుకుందాం. పల్లీల పౌడర్ వేసిన ప్లేట్లో వేసుకుందాం. ఇప్పుడు అదే మిక్సీ జార్లో వేయించుకున్న నువ్వులు కూడా వేసి పౌడర్లో చేద్దాం. ఇది మరీ మెత్తగా అవనక్కర్లేదు, పలుకులుగా ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు బెల్లం పాకం వచ్చిందేమో చూద్దాం. ఇలా బెల్లం మొత్తం పాకం కరిగి పాకంలో వచ్చిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ పౌడర్లను వేసి కలుపుకుందాం. మొత్తం బెల్లం ఈ 3 పౌడర్లు బాగా కలిసేలా కలిపి ఒక ప్లేట్కి నెయ్యి రాసుకొని ఇలా ముందుగా ప్రిపేర్ చేసుకునే స్వీట్ని ఒక ప్లేట్లో వేసి సమంగా పరుద్దాం. ఇట్లా గట్టితో సమం చేస్తే బాగుంటుంది. లేదు మీకు నచ్చితే లడ్డూల్లా కూడా చుట్టచ్చు. నేనైతే ఇలా బర్ఫీలా చేశాను. ఇప్పుడు దీన్ని మనకు నచ్చిన సైజులో ముక్కలుగా కట్ చేసుకొని చల్లారిన తర్వాత సర్వ్ చేద్దాం. మా వంటగదిలో ఎంతో సింపుల్గా చేసుకొని పల్లీలు నువ్వులతో స్వీట్ రెడీ. మరిన్ని వంటల కోసం మా వంటగదిని సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదాలు.